నేను గురువుగారిని ఇంకొంచెం డీప్గా అడిగే ప్రయత్నం చేశాను. నిన్ను నువ్వు తెలుసుకో అని అంటారు కదా, దాని గురించి. ఈ మనుషులలో ఉండే ముఖ్యమైన గుణాలు: 1 దాచుకోవడం, 2 తినడం, 3వది అట్రాక్షన్. ఈ 3 గుణాల వల్ల మనుషులకు కష్టాలు వస్తాయి. 2వది అనుమానం, సందేహం, భయం కారణంగా మంచి బంధాలు ఉండవు. మనలో ఇవి చాలా ముఖ్యంగా ఉంటాయి. మన బంధాలని మనం దూరం చేసుకోవడానికి ఇవి ముఖ్య కారణం. 3వది చిన్నతనంలో తల్లి నుంచి, ఎదిగిన తరువాత స్నేహితుల నుంచి, ఇంకొంచెం ఎదిగాక జీవిత భాగస్వామికి సంబంధించిన దాని గురించి, ఎదుటివారి గురించి ఆశించడం వల్ల బాధ కలుగుతుంది. నీ పుట్టుకకు ముందున్న భగవంతుని ప్రేమను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రహిస్తే ఇన్ని కష్టాలు ఉండవు. ఇంతమంది నుంచి కోరుకునే ఆలోచన ఇచ్చిన భగవంతుడు ఆయనే ఇచ్చాడా, మనంతట మనమే ఇంతమంది నుంచి ఆశిస్తున్నాము అనే సందేహం కలగాలి. మనం అందరి నుంచి ఆశించే బదులు వారినే ఇమ్మని అడిగితే మన జీవితంలో శాశ్వతమైనవి ఆయన ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని నేను గ్రహించాను. కానీ నాకు ఫస్ట్ చెప్పిన విషయాలు మాత్రం చాలా బాగా నచ్చాయి. మనం ఎలా నష్టపోతామో, ఎలా కోరుకుంటామో, దేనివల్ల మనం ఇరుక్కుపోయి మన ముఖంలో ఆనందాన్ని, సంతోషాన్ని, మన జీవితం యొక్క సారాన్ని గ్రహించలేకపోతాము అనేది ఫస్ట్ లైన్స్లో ఉంది. చాలా థ్యాంక్స్ గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.